వెల్కమ్ టు స్పెషల్ అనాలిసిస్. నేను రమా మండవా. అనాలిసిస్లో భాగంగా ఈరోజు మనం తీసుకోబోతున్న టాపిక్ ఏంటంటే చంద్రబాబుపై హరీష్ పొగడ్తలు మామకు మండద అనే ఒక టైటిల్ ఖాయం చేయడం జరిగింది. ఈరోజు వైఎస్ఆర్సీపీ ఓడిపోయి తెలంగాణలో టీఆర్ఎస్ ఓడిపోయి ఓటమి పాలైంది. ఇక్కడ వైఎస్ఆర్సీపీ కూడా ఓడిపోయింది ఏపీలో. డే 1 నుంచి కూడా చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే ముఖ్యమంత్రి అయ్యారో అప్పటి నుంచి కూడా టీఆర్ఎస్ నేతల స్వరం మారింది. పర్టికులర్లీ కూడా అటు హరీష్ రావు కానీ ఇటు కేటీఆర్ కానీ వీళ్ళిద్దరూ కూడా మాటకు ముందు చంద్రబాబు నాయుడిని ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి పరిపాలనను తిట్టే క్రమంలో, ఆయన పరిపాలన ఎక్స్పోజ్ చేసే ప్రయత్నంలో అనేక సార్లు చంద్రబాబు నాయుడిని వీళ్ళు ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారు. ఈ రోజున చూసినట్లయితే కేసీఆర్ పూర్తిగా ఫామ్ హౌస్కే పరిమితమయ్యారు. తను ఓడిన తర్వాత తుంటి విరగొట్టుకున్నారు. అండ్ దెన్ ఆయన మళ్ళీ తిరిగి కోలుకున్నారు. అందరూ ఆయన పరామర్శించారు, రేవంత్ రెడ్డి నుంచి చంద్రబాబు వరకు. దెన్ ఈరోజు పూర్తిస్థాయి కోలుకున్నాక ఆయన ఎంపీ ఎలక్షన్స్లో ప్రచారం కూడా చేస్తున్నారు. బట్ జీరోకి పరిమితమైంది ఈరోజు బీఆర్ఎస్ ఎంపీ ఎలక్షన్స్లో. అయినా కేసీఆర్ ఎక్కడ కూడా యాక్టివ్ కాలేదు. పూర్తిగా తన ఫామ్ హౌస్లో, అది కూడా మళ్ళీ తిరిగి వ్యవసాయం మీద ఫోకస్ పెట్టారన్న లీక్లు అయితే వస్తున్నాయి, కొత్త వంగడాల మీద, కొత్త పంటల మీద. ఇక అయితే రైతులకు మాత్రం దాన్ని సీఎంగా ఉన్న 10 ఏళ్ల పాటు కొత్త పంటలను పరిచయం చేయడంలో మాత్రం వెనకడిగేసిన కేసీఆర్ ఇప్పుడు తన ఫామ్ హౌస్ కేంద్రంగా కొత్త పంటలను అయితే పండిస్తున్నారు. ఇది ఒక విశేషమే అని చెప్పుకోవాలి. సో అలాంటి కేసీఆర్ ఈరోజు ఎక్కడ అసెంబ్లీ మీద ఫోకస్ పెట్టట్లేదు. అసెంబ్లీకి ఇప్పటిదాకా ఒక్కరోజు కూడా ఎక్సెప్ట్ ప్రమాణ స్వీకారానికి వీల్ చైర్లో వచ్చి ఇప్పటిదాకా ఒక్కరోజు కూడా కేసీఆర్ అసెంబ్లీకి హాజరు కాలేదు. అలా సేమ్ జగన్మోహన్ రెడ్డి ఎలాగైతే గత ఎన్నికల సమయానికి ముందు చేస్తున్నాడో 19కి ముందు, సేమ్ కేసీఆర్ కూడా ఇద్దరు కూడా ఆల్మోస్ట్ దొందే చాలా విషయాలు. అలాంటి అంశాన్ని ఫాలో అవుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు. ఇక ఆయన తరపున అటు హరీష్ రావు ఇటు కేటీఆర్ ఇద్దరు కూడా ప్రతి ఇష్యూ మీద ఫోకస్ చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇక ఎక్కువగా రేవంత్ రెడ్డి అని టీం టార్గెట్ చేసేందుకు హరీష్ ప్రయత్నిస్తూ ఉంటే కేటీఆర్ మిగతా ఇష్యూస్ మీద, లోకల్గా ఉన్న ఇష్యూస్ మీద ఆయన హైలైట్ చేసే ప్రయత్నం చేస్తూ వార్తల్లో ఉంటున్నారు. వీళ్ళిద్దరు పోటాపోటీగా, వాళ్ళిద్దరి మధ్య కూడా ఈగో క్లాషెస్ ఉన్నాయి. బట్ వాటిని ఎక్కడ బయటపడకుండా కూడా ఈరోజు రేవంత్ రెడ్డి సర్కార్ని టార్గెట్ చేసే ప్రయత్నంలో బిజీ అయ్యారు. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఏంటంటే, స్టార్టింగ్ చంద్రబాబు నాయుడు సీఎం అయిన తర్వాత కేటీఆర్ లాంటి వాళ్ళు చంద్రబాబు నాయుడిని పొగుడుతూ కూడా మాట్లాడున్నారు 2-3 సందర్భాల్లో. అది కూడా అప్పుడు వార్తల్లో అంశం అయింది. ఎక్కడైతే తన నోటితోని చంద్రబాబు నాయుడు అరెస్టును హేళన చేశారో, ఎక్కడైతే చంద్రబాబు నాయుడు అరెస్టుకి వ్యతిరేకంగా నిరసనలు వస్తే వాటిని అణిచేసే ప్రయత్నం చేశారో, ఆ ఓట్ బ్యాంక్ అంతా కూడా రేవంత్ రెడ్డి వైపు పుల్ అయింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తెలంగాణలో అప్పుడు వీళ్ళకి రియలైజ్ అయి ఉన్నారు. అప్పుడు కూడా రియలైజ్ కాలేదు. యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గెలుస్తున్నారు, అక్కడ ఏపీలో జగన్మోహన్ రెడ్డి తిరిగి అధికారంలోకి రాబోతున్నారంటూ ఈ కేటీఆర్, ఇదే హరీష్ రావు, ఇదే కేసీఆర్ కూడా మాట్లాడుతూ వచ్చారు, జోసన్ చెప్తూ వచ్చారు. బట్ అవేవి వాస్తవాలు కాలేదు. ఈరోజు కేసీఆర్ కంటే ఘోరంగా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయి ఇంట్లో కూర్చున్న పరిస్థితి ఉంది. ఇక అప్పటి నుంచి కూడా కేటీఆర్ అండ్ హరీష్ రావు తమకు అవకాశం దొరికినప్పుడల్లా అటు చంద్రబాబు నాయుడిని, ఇటు లోకేష్తోని, అటు పవన్ కళ్యాణ్ మీద పొగడ్తలు కురిపిస్తూ వాళ్ళని ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారు. అయితే ఈ విషయంలో కేటీఆర్ కంటే కూడా హరీష్ రావు 2 అడుగులు ముందే ఉన్నారు, 2 ఆకులు ఎక్కువే చదివారు. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసే క్రమంలో, ఆయన వైఫల్యాలను టార్గెట్ చేసే క్రమంలో, ఆయన పనితీరును టార్గెట్ చేసే క్రమంలో హరీష్ చాలా దూకుడుగా వెళ్తూ ఉన్నారు ఈరోజు. ఎందుకంటే అటు అధికార పార్టీకి కానీ ఇటు బీజేపీ లాంటి పార్టీలు కూడా హరీష్ రావే సాఫ్ట్ టార్గెట్ అయ్యారు. ఎందుకంటే తన మామకు ఎప్పటికైనా హరీష్ రావు వెన్నుపోటు పొడిచి బయటకు వస్తారు అనేది ఈరోజు రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళు ఎప్పటి నుంచో చెప్తూ వస్తున్నారు. ఎప్పటికైనా బీజేపీ ఫోల్డ్లోకి హరీష్ రావు వెళ్ళిపోతున్నారు అనేది కూడా ఆయన మీద ఉన్న ఒక విమర్శ. ఎప్పుడు కూడా ఆయన మంత్రిగా ఉన్న సమయంలో కూడా బీజేపీతో టచ్లోకి వచ్చాడు, బీజేపీ నేతలు ఆయనతో టచ్లోకి వచ్చారు అనేది ఒక సాఫ్ట్ కార్నర్ అయితే అవుతూ వచ్చారు. ఆయన అందరికీ సాఫ్ట్ టార్గెట్ అవుతూ వచ్చారు. సో అలాంటి హరీష్ రావు ఈరోజు మాటకు ముందు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తున్నారు. ఇటీవలే కాళేశ్వరం విషయంలో కూడా అవసరమైతే రేవంత్ రెడ్డిని పక్కన కూర్చొని తనకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వని చేసి చూపిస్తానంటూ కూడా హరీష్ రావు మాట్లాడడం జరిగింది. 5 ఏళ్ళు ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నా అన్న విషయం కూడా మర్చిపోయి. అలాంటి హరీష్ రావు ఈరోజు మాటకు ముందు చంద్రబాబు నాయుడిని పొగిడే ప్రయత్నం చేస్తున్నారు. 16 మంది ఎంపీలు వచ్చినప్పటికీ కూడా టీడీపీకి ఆ స్థాయిలో మోడీ మీద ప్రెజర్ తీసుకొచ్చి రాష్ట్రానికి నిధులు రప్పించుకుంటున్నారంటూ మాట్లాడుతున్నారు. ఇంకా అసలు ఆ ఇష్యూస్ మీదే టీడీపీ ఫోకస్ పెట్టలేదు, మాట్లాడుతున్నారు. మోడీ ప్రభుత్వం ఇవాళ ఆ స్థాయిలో ఉంది అంటే చంద్రబాబు నాయుడు భిక్ష అంటూ కూడా మాట్లాడుతున్నారు. సో రేవంత్ రెడ్డికి కేంద్రంతో పూర్తి స్థాయిలో లడాయి చేసి నిధులు తెచ్చుకోవడం రావట్లేదంటూ కూడా మాట్లాడుతున్నారు. గతంలో మిలిటరీ ల్యాండ్స్ ఇచ్చిన విషయం కూడా మర్చిపోయి. సో అలా రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసే క్రమంలో ఎలాగైతే రేవంత్ రెడ్డి అంటే పడని కాంగ్రెస్ నేతలు మాటకు ముందు చంద్రబాబు నాయుడు శిష్యుడు అంటూ కూడా రేవంత్ రెడ్డిని గేల్ చేస్తూ హేళన చేస్తూ వచ్చారో, అదే స్థాయిలో హరీష్ రావు కూడా చంద్రబాబు నాయుడు పాలనతో కంపేర్ చేస్తూ ఉన్నారు మాటకు ముందు రేవంత్ రెడ్డిని. బట్ రేవంత్ ఎప్పుడు చెప్తూనే వస్తున్నారు, తనకు చంద్రబాబుకి మధ్య సహృద్భావ పోటీ ఉంటుంది. చంద్రబాబు నాయుడు నాకన్నా సీనియర్ కాబట్టి, పాలనలో అనుభవం ఉంది కాబట్టి, బట్ ఆయనకంటే ఇంకా 2 గంటలు నేను ఎక్కువే పని చేయాలి, ఆయన 16 గంటలు పనిచేస్తే నేను 18 గంటలు పనిచేస్తానంటూ కూడా మాట్లాడుతున్నారు. ఆయన చాలా స్పోర్టివ్గా తీసుకుంటూ ఉన్నారు రేవంత్ రెడ్డి ఇష్యూని. అటు చంద్రబాబు నాయుడు కూడా రేవంత్ రెడ్డితో భేటీ కాబోతున్నారు. రాష్ట్ర విభజన, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్న ఇష్యూస్, ఏదైతే విభజన తర్వాత ఉన్న ఇష్యూస్ మీద చర్చించేందుకు.
బట్ హరీష్ రావు లాంటి వాళ్ళు మాత్రం మాటకు ముందు చంద్రబాబు నాయుడిని ఆకాశం ఎత్తేస్తూ ఉన్నారు. ఇదే ఈరోజు కేసీఆర్ అండ్ కోకి డైజెస్ట్ కావట్లా. రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం వరకు ఓకే, కానీ ఆయన మాటకు ముందు చంద్రబాబు నాయుడు పేరు తీయటాన్ని మాత్రం అందరూ ఈజీగా తీసుకోలేకపోతున్నారు. హరీష్ రావు నిజంగానే తనకు వెన్నుపోటు పొడుస్తారు కాబట్టే, కేసీఆర్కి వెన్నుపోటు పొడిచే అవకాశం ఉంది కాబట్టే ఈరోజు మాటకు ముందు చంద్రబాబు నాయుడు తరహాలోనే ఆయన మీద కూడా అదే విమర్శ ఉంది. స్వచ్ఛందంగా ఆయన గెలిచినా కూడా, తన మామ దగ్గర నుంచి పార్టీ తీసుకొని గెలిచిన తర్వాత కూడా చంద్రబాబు నాయుడు మీద వెన్నుపోటు అనే విమర్శ ఇప్పటి వరకు ఉంది. అదే స్థాయిలో హరీష్ రావుని చాలామంది కంపేర్ చేస్తూ ఉన్నారు. ఈరోజు చంద్రబాబు నాయుడిని పొగడ్డాన్ని, చంద్రబాబు నాయుడిని ఆదర్శంగా తీసుకుంటున్నారంటూ కూడా కొన్ని విమర్శలు వస్తూ ఉన్నాయి. బట్ చంద్రబాబు నాయుడు ఆ ఇష్యూ ఎపిసోడ్ తర్వాత, ఆయన చేతిలోకి పార్టీ వచ్చిన తర్వాత 3 సార్లు, మొన్నటితో కలిపి 3 సార్లు ముఖ్యమంత్రి అన్న విషయం మాత్రం చాలామంది గుర్తులేదు. అది గుర్తుంటే బాగుంటుంది. బట్ ఇక్కడ మాత్రం చంద్రబాబు నాయుడిని పొగడ్డం వెనుక హరీష్ స్ట్రాటజీ ఎలా ఉన్నా మాత్రం, ఎందుకంటే రేవంత్ రెడ్డిని ప్రొవోక్ చేసే ప్రయత్నమా, రేవంత్ రెడ్డితో కంపేర్ చేస్తూ, చంద్రబాబు నాయుడుతో కంపేర్ చేస్తూ రేవంత్ పాలన బాలేదని చెప్పే ప్రయత్నం మనం పక్కన పెడితే, మాటకు ముందు చంద్రబాబుని ఆకాశానికి ఎత్తేస్తున్న తీరు మాత్రం చాలామంది కేసీఆర్, కేటీఆర్ అండ్ టీంకి అంత డైజెస్ట్ కావట్లా. ఎందుకంటే చంద్రబాబు నాయుడిని కేసీఆర్ తిట్టినన్ని తిట్లు ఎవ్వరు కూడా ప్రపంచంలో తిట్టుండరు. ఆ స్థాయిలో ఒక వెండెట్టా పాలిటిక్స్ కేసీఆర్ ఒక అహంకారాన్ని చూపిస్తూ వచ్చారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ఉన్న ఓటుకు నోటు లాంటి ఇష్యూలు మొదలుకొని అనేక అంశాల్లో చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేశారు. ఆయన తెలంగాణ పేరు ఎప్పుడు వచ్చినా చంద్రబాబు నాయుడు పేరు దాని వెనకనే ఉండేది కేసీఆర్ నోట్లోంచి. అంతేకాదు ద డర్టీయెస్ట్ పొలిటీషియన్ ఆఫ్ ఇండియా అంటూ కూడా చంద్రబాబు నాయుడిని టార్గెట్ చేస్తూ కేసీఆర్ మాట్లాడారు. ఎవరు ఆ మాట అనుండరు చంద్రబాబు నాయుడు సంగతి తెలిసిన వాళ్ళు. తాను జాతీయ రాజకీయాల్లో చక్రం తిప్పుతానంటూ ఈరోజు పూర్తిగా పోయి తాను చక్రొచ్చి మూలన కూర్చున్న పరిస్థితి అయితే ఉంది కేసీఆర్. బట్ చంద్రబాబు నాయుడు ఈరోజు నిజంగానే జాతీయ రాజకీయాల్లో మరోసారి చక్రం తిప్పుతున్న పరిస్థితి ఉంది. అలా హరీష్ రావు మాత్రం ఆ స్థాయిలో తన అపోనెంట్ చంద్రబాబు నాయుడు, జగన్మోహన్ రెడ్డి అండ్ దెన్ ఇలాంటి వాళ్ళంతా తన బంధువులు అయితే, చంద్రబాబు నాయుడు తనకు అపోనెంట్ కేసీఆర్కి. అందుకే ఆ పార్టీని, ఆయన్ని తెలంగాణ వేదిక మీద నుంచి లేకుండా చేయడంలో కూడా కేసీఆర్ సక్సెస్ అయ్యారు కొంతమేరకు. అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజున హరీష్ ఎక్కడ కూడా తాను కాళ్ళు విరక్కొట్టుకొని పడి హాస్పిటల్లో ఉంటే అన్ని తిట్లు తిట్టినా చంద్రబాబు నాయుడు వచ్చి తనను పరామర్శించారు. బట్ ఆయన సీఎం అయితే కనీసం ఫోన్ చేసి కంగ్రాచులేట్ కూడా చేసే పరిస్థితుల్లో ఈరోజు కేసీఆర్ లేరు. అంటే ఆ స్థాయిలో ఆయనకి చంద్రబాబు మీద ఒక గ్లెడ్జ్ ఉంది. అలాంటి చంద్రబాబు నాయుడిని హరీష్ రావు ఆకాశానికి ఎత్తేయడాన్ని మాత్రం కేసీఆర్ అనుకో డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. ఇది అసలు ఎటు తిరిగి ఎటు వస్తుంది అనేది కూడా బీఆర్ఎస్లో చాలా సీరియస్గా నడుస్తున్న చర్చ. మొత్తానికి మాత్రం మామ కోపం తెప్పించే విధంగా చంద్రబాబు నాయుడిని పొగుడుతూ హరీష్ రావు ఏం మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారనేది ఇక్కడ చాలా మందికి అర్థం కాని ఒక విషయం అని అనుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్ R24 తెలుగు.